నీవు దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఉద్యోగం కోసం ప్రయాసపడుతున్నావా? డబ్బుల కోసం ప్రయాసపడుతున్నావా? బిజినెస్ కోసం ప్రయాసపడుతున్నావా? ఆహారం కోసం ప్రయాసపడుతున్నావా? బిల్డింగ్ కట్టడానికి ప్రయాసపడుతున్నావా? అదేవిధంగా వ్యాపారం చేయడానికి ప్రయాసపడుతున్నావా? ఇవన్నీ కూడా మంచిదే. ఇంతకన్నా మంచిది ఇంకోటి ఉంది. అది కృప కొరకు ప్రయాసపడండి. ఈరోజు నుంచి నాకున్న అనుభవం ప్రకారం నేను చెప్తున్నా. కృప 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 కొరకు ప్రయాసపడండి. కృప ఉంటే అన్నీ ఉన్నట్టే. ఒక ఉదాహరణ, ఒక రాజు అడవికి వెళ్ళాడండి. ఆ రాజు వేటకి వెళ్ళిన తర్వాత అడవిలో ఒక విపత్తు జరిగింది. పులి వచ్చేసిందండి. పులి రాజును చంపడానికి ప్రయత్నం చేస్తే అక్కడ వేరే వాళ్ళు కోయోళ్ళు ఇద్దరు ఉంటే కోయోళ్ళ సింహ అది పులిని చంపేశారండి. పులిని చంపిన తర్వాత రాజు వాళ్ళని మెచ్చుకొని మీకేం కావాలనంటే ఇద్దరు చంపారండి. ఒక అతను నాకు బంగారం కావాలి, వెండి కావాలి, డబ్బులు కావాలనంటే రాజు ఆయన కోటీశ్వరుడు కదండి. వాళ్ళకి మొదట ఆయనకి డబ్బు, వెండి, బంగారం ఇచ్చాడు. రెండో ఆయన నీకేం కావాలని అడిగితే రెండో ఆయన నాకు ఏం వద్దన్నాడు. నీకేం కావాలని అడుగు నేను ఇస్తాను అని అంటే రాజా నాకు ఏం వద్దు కానీ నువ్వు ఉంటే చాలు రాజా అన్నాడంట. అంటే ఏ వస్తువైనా, ఏ డబ్బైనా, ఏ వెండి అయినా, ఏ బంగారం అయినా అది శాశ్వతం కాదండి. రాజు ఉంటే అన్నీ ఉన్నట్టే అండి. ఇదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కృప ఉందంటే కృప ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు అండి. కృప ఈజ్ ఈక్వల్ టు కృప కృప అంటే యేసు ప్రభువే. కృప మన ఇంట్లో ఉందంటే, మన మీద ఉందంటే మనకు యేసు ప్రభు మన ఇంట్లో ఉన్నట్టే. మనకి ఇంకేం కావాలండి? దేవుడు మన ఇంట్లో ఉందంటే, దేవుడు మన ఇంట్లో ఉన్నాడంటే ఇంకేం కావాలి మనకు? అన్నీ మన ఇంట్లోకి వచ్చేస్తాయి.